వందలాది మందికి జీవనాధారం ఆ ప్రాంతం. చిన్న చిన్న పరిశ్రమల ఆధారంగా వలస కూలీలు పొట్ట నింపుకుంటూ ఉంటారు. తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్రాల వారే పనులకు వస్తూ ఉండడంతో వారికి అక్కడ పరిశ్రమల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. విజయవాడ సమీపంలోని కానూరు కొత్త ఆటోనగర్లో పరిస్థితి ఇది. ఇదే మావోలకు అవకాశంగా మారింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చిన మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా చేసుకుని పనులు చేసుకుంటూ అక్కడ కార్మికులతో కలిసిపోయారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో మావోయిస్టుల షెల్టర్ జోన్ గా మార్చుకున్న భవనాన్ని గుర్తించి 28 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కానూరులోని కొత్త ఆటోనగర్ ను దశాబ్దం క్రితమే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం చిన్న తరహా పరిశ్రమలతో నిండిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడంతో కానూరులో కొత్త ఆటోనగర్ ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎక్కువ మంది యజమానులు బయట ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వలస కార్మికులు ఆటోనగర్ ప్రాంతానికి వచ్చి వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ కొత్త ఆటోనగర్ ప్రాంతం మావోయిస్టులకు అనుకోని వరంగా మారింది. బయటి ప్రాంతాల వారిని ప్రోత్సహించే పరిశ్రమలను గుర్తించి అక్కడ పనిచేసే వారితో మావోయిస్టులు మాట్లాడేవారు. వారి ద్వారా పనుల్లో చేరితే ఎవరికి అనుమానాలు ఉండవని మావోయిస్టులు భావించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లో మావోల కార్యకలాపాలపై నిఘా పెరగడంతో పాటు తరచూ దాడులు జరిగేవి. దీంతో కొత్త ఆటోనగర్ను భద్రత కలిగించే ప్రాంతంగా మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. అంతే, ఓ భవనం మొత్తం అద్దెకు తీసుకుని 30 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. ఇక వీరిలో కొంతమంది స్థానికంగా ఉన్న కంపెనీల్లో రోజువారీ కూలీలుగా మారారు. మరికొంతమంది మాత్రం భవనంలోనే ఉంటూ తమ నక్సల్ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో దొరికిన సమాచారంతో కానూరు కొత్త ఆటోనగర్లో ఉన్న మావోయిస్టుల అజ్ఞాతవాసాన్ని పోలీసులు గుర్తించారు. భవనాన్ని చుట్టుముట్టి అందరినీ పట్టుకుని రహస్య ప్రదేశానికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఇంతమంది ఒకేసారి ఒకే భవనంలో దొరకడంతో కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త ఆటోనగర్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ. ఇటీవల భారీగా గంజాయి కూడా ఇక్కడే పట్టుబడింది. ఇప్పుడు మావోలకు షెల్టర్ జోన్గా మారినట్లుగా గుర్తించారు. ఇలా కొత్త ఆటోనగర్ అసాంఘిక శక్తులకు అడ్డగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఏకంగా మావోయిస్టులకు అడ్డగా మారడంతో పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు నిఘా వర్గాలు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.